యేసు క్రీస్తు కడిగి నిన్ను పవిత్రపరచి ఒక నూతన వ్యక్తిగా చేశాడు. నూతన వ్యక్తిగా మారి నీవు ప్రతిసారి గతంలోకి తొంగి చూడొద్దు. ఎందుకంటే నా దేవుడు చెప్పాడు, నీ పాపములు మరెన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకోనని. ఆయన జ్ఞాపకం చేసుకునే పాపాలు నువ్వెందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. నేను కడిగేశాను, నిన్ను శుభ్రపరిచాను, నా నీతితో నిన్ను నింపానని దేవుడు చెబుతున్నప్పుడు నీ గత జీవితం గురించి ఎందుకు బాధపడతావు? ప్రతిసారి మనుషులందరూ కూడా నీ గత జీవితాన్ని ఎత్తి చూపిస్తారు. నీ గత జీవితాన్ని ప్రతిసారి వెలికి తీస్తారు. నువ్వు ఎలాంటిదానివో తెలుసా? నీ పాస్ట్ లైఫ్ ఏంటో తెలుసా? 2005లో నువ్వేం చేసావో తెలుసా? 2000 సంవత్సరాలు ఏం చేసావో తెలుసా? 1979లో ఏం చేసావో తెలుసా? ఎస్, చేసి ఉండొచ్చు, కానీ అదంతా గతం. ఆ గతం అంతా నా యేసయ్య ఆయన పాదాల దగ్గర పడినప్పుడు నా గతం నీ గతం అంతా యేసయ్య ఏం చేశాడు? తుడిచేశాడు, ఆయన కడిగేశాడు. ఆయన నా యేసు క్రీస్తు ప్రభు ద్వారా నేను విజయాన్ని పొందాను. ఆయన సిలువ ద్వారా నాకు దేవుడు